అరుణ్, RTI మీడియా. ఎడపల్లి మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. రాష్ట ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించిన సందర్భంగా మండల బారాసా శ్రేణులు బోధన్, నిజామాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచానికి ఆదర్శం, గర్వకారణమని, కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాల సాగునీరు అందుతోందని, ఇలాంటి వాటిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసి కేసీఆర్ తీరును తప్పుబట్టి విచారణకు ఆదేశించడం సరైన పద్దతి కాదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. తెలంగాణ రాష్టంలో అన్ని జిల్లాల్లో రైతాంగానికి యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని నివారించేందుకు కృషి చేయవలసిన ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరుతోందని వారు విమర్శించారు. రాష్ట ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ రాజకీయాలు తగవని, ఇకనైనా ప్రభుత్వం సీబీఐ విచారణ కోరకుండా ఉండాలని, లేనట్లయితే రాస్తారోకోలు, బంద్లు, ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండింగల శ్రీనివాస్, నాయకులు శ్రీరామ్, రవీందర్ గౌడ్, ఉండి నాగేందర్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్, యాదగిరి గౌడ్, సాయగౌడ్ తదితరులు ఉన్నారు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ప్రాజెక్టు కట్టడం పాపమా, ప్రాజెక్టు కట్టడం పాపమా, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ప్రాజెక్టు కట్టడం పాపమా, ప్రాజెక్టు కట్టడం పాపమా, ప్రాజెక్టు కట్టడం పాపమా, జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రాజెక్టు కట్టడం పాపమా, ప్రాజెక్టు కట్టడం పాపమా, ప్రాజెక్టు కట్టడం పాపమా, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈడీ విచారణ ఇవ్వడం అనేది తెలంగాణ రైతు సమాజం అంతా
తలదించుకునే రోజు. రైతులకు కష్టకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రపంచంలోనే ఎత్తైన ప్రాజెక్టు కట్టి ఈరోజు రైతులకు నీళ్లు ఇస్తూ ఉంటే ఈ వీడి విచారణ పెట్టడం రైతుల మీదనా లేక కేసీఆర్ మీదనా ఈ రేవంత్ రెడ్డి తెలుసుకోవాలా. తెలంగాణని ఏకదాటి మీద ప్రజలందరినీ ఏకదాటి మీద తెచ్చిన వ్యక్తిని, తెలంగాణ జాతిపిత అనే వ్యక్తిని ఈరోజు ఈడీకి అప్పచెప్పడం అనేది రేవంత్ రెడ్డికి సిగ్గుమాలిన పని. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కనీసం స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఇంకా దాటవేస్తూ ఈ నెలలు కూడా పెడతాడని గ్యారంటీ లేని ప్రజలున్నారు. ఇక యూరియా లేదు. కనీసం నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలని కాపాడుకోకుండా నువ్వు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి గెలువు. అప్పుడు కాళేశ్వరం కరెక్టా, కాళేశ్వరం కట్టడం తప్ప అనేది అప్పుడు ప్రజలు తీర్పిస్తారు. అంతేగాని దిక్కుమాలిన చర్య. అప్పుడు సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడునేమో గురువు అంటాడు, మోడీనేమో శిష్యుడు అంటాడు, ఆయనేమో ఇంకోటి అంటాడు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియని పరిస్థితి. కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచే వ్యక్తే రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజానీకం అర్థం చేసుకుంటారు. ఆ రోజులు కూడా వస్తాయి. నిన్ను బిడబంపి మళ్ళీ ఆంధ్రాకు పంపిస్తారు చంద్రబాబు నాయుడు దగ్గరికి అని ఈ సందర్భంగా తెలియజేస్తారు.